ఈ వీడియోలో ఒక వైఫై నెట్వర్క్ మీద బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి ఏ విధంగా క్రాక్ చేయాలి అనేది అయితే ప్రాక్టికల్ గా తెలుసుకుందాం గైస్. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 89. ఇక్కడ మనం ఒక వైఫై నెట్వర్క్ మీద బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయడానికి కాలీ లైనక్స్ లో ఫెర్న్ వైఫై క్రాకర్ అనే టూల్ అయితే యూస్ చేయబోతున్నాం గైస్. సో ఇక్కడ మీరు వైర్లెస్ అటాక్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫెర్న్ వైఫై క్రాకర్ అని చెప్పి ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసినట్టయితే మీకు టూల్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. టూల్ లోడ్ అయిన వెంటనే ఇక్కడ మీకు రీఫ్రెష్ అని ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. మీ వైఫై అడాప్టర్ ని మీరు కాలీ లైనక్స్ కనెక్ట్ చేసి ఆ రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ వైఫై అడాప్టర్ యొక్క ఇంటర్ఫేస్ నేమ్ అక్కడ చూపిస్తే అండ్ ఆటోమేటిక్ గా మానిటర్ మోడ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ వైఫై ఇంటర్ఫేస్ నేమ్ ఉంటుంది కదా, చాలా మందికి WLAN 0 ఉంటుంది అండ్ అలాగే కొంతమందికి WLAN 1 ఉంటుంది అనమాట. వైఫై అడాప్టర్ మోడ్ అనేది మానిటర్ లోకి చేంజ్ అయినప్పుడు చాలా మంది నెట్వర్క్ యొక్క ఇంటర్ఫేస్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు WLAN 0 ఉంటే ఆ WLAN 0 అనేది WLAN 0 మాన్ కిందికి మారిపోతుంది అనమాట. బట్ కొంతమందికి చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఈ టూల్ ఏంటి అంటే వైఫై ఇంటర్ఫేస్ నేమ్ అనేది WLAN 0 మాన్ అనే నేమ్ కిందికి మారినప్పుడే మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో చేంజ్ అవ్వకపోతే డెఫినెట్ గా మీరు అయితే దాన్ని చేంజ్ చేయాలి. సో దానికోసం మీరు సింపుల్ గా టెర్మినల్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను ఒక కమాండ్ ఇస్తున్నాను చూడండి, ఈ కమాండ్ రన్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇంకో కమాండ్ ఇస్తున్నా చూడండి, ఈ కమాండ్ రన్ చేయండి. రన్ చేసిన వెంటనే మీ యొక్క వైఫై ఇంటర్ఫేస్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను WLAN 0 అని ఇచ్చాను, అంటే ప్రెసెంట్ నా ఇంటర్ఫేస్ నేమ్ అది, అండ్ WLAN 0 మాన్ కిందికి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇచ్చాను అనమాట. సో ఇది ఎవరు చేయాలంటే ఎవరికైతే ఇంటర్ఫేస్ నేమ్ అనేది WLAN 0 మాన్ కిందికి చేంజ్ అవ్వదో వాళ్ళు మాత్రం చేయాలన్నమాట. బట్ మాక్సిమం చాలా మందికి మానిటర్ మోడ్ ఎనేబుల్ అయిన వెంటనే మీకు అది WLAN 0 మాన్ కిందికి అయితే చేంజ్ అయిపోద్ది అనమాట. అంటే లైక్ మీ ఇంటర్ఫేస్ నేమ్ పక్కన మాన్ అనేది వస్తుంది. సో అలా వస్తే ఈ టూల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను నేమ్ అనేది చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి నేను అగైన్ నేను ఇక్కడ అయితే రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి దీన్ని డ్రాప్ డౌన్ చేసేసి ఇక్కడ నా ఇంటర్ఫేస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూడండి మనకి స్కాన్ ఫర్ యాక్సెస్ పాయింట్స్ అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ వైఫై అడాప్టర్ రేంజ్ లో ఉన్న వైఫై అన్ని నెట్వర్క్స్ అన్నింటినీ అయితే మీకు స్కాన్ చేస్తుంది అనమాట. ఈ టూల్ ని యూస్ చేసి మనం ఓన్లీ WEP WPA2 నెట్వర్క్స్ ని బ్రూట్ ఫోర్స్ అయితే చేయొచ్చు అనమాట. సో WPA3 నెట్వర్క్ ని హ్యాక్ చేయాలంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మనకి స్కాన్ అయిపోయిన వెంటనే ఇక్కడ WPA అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఏరియాలో ఉన్న అన్ని వైఫై నెట్వర్క్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీ టార్గెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద చూసినట్టు మీకు బ్రౌజర్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు ఇప్పుడు వర్డ్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ వర్డ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అనమాట, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. సో వర్డ్ లిస్ట్ ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ వైఫై అటాక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసేసి పాస్వర్డ్ ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడైతే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి కీ అని చెప్పేసి అయితే మనకి పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది.